కేటీఆర్, హరీష్ రావు 25 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా ఢిల్లీలో కవితకు సంబంధించినటువంటి హడావుడి వాతావరణం కనిపిస్తుంది. ఏ క్షణమైనా బయటకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో అటు జన్వాడ ఫామ్ హౌస్ దగ్గర ఇప్పటికే హైడ్రా అధికారులు చేరుకొని కొలిచేటువంటి ప్రక్రియ మొదలుపెట్టారు. జన్వాడ ఫామ్ హౌస్ ని ఏ క్షణమైన అధికారులు ఈరోజు బుల్డోజర్లు తీసుకుపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ నుంచి మా కరెస్పాండెంట్ లహరి అందుబాటులో ఉన్నారు. లహరి, ఈ రోజు ఇరిగేషన్ అధికారులు జన్వాడ ఫామ్ హౌస్ ను అయితే పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఫిరంగి నాల అయితే ఏదైతే ఉందో కబ్జా చేసి ఇక్కడ నిర్మాణం చేశారని చెప్పేసి కొన్ని ఫిర్యాదులు కూడా రావడం జరిగింది. దీంతో సర్వే నెంబర్ ద్వారా సర్వే అధికారులు చూసుకోవచ్చు. దాదాపు వారం రోజుల క్రితమే ఇక్కడ ఉన్నటువంటి కేటీఆర్ సన్నిహితుడైనటువంటి ప్రదీప్ రెడ్డి హైకోర్టుకి స్టే ఇవ్వడం జరిగింది. స్టే ఇవ్వాలి, ఎందుకంటే రీసెంట్ గా చూస్తున్నాము హైడ్రా కొరట జలిపిస్తుందని చెప్పుకోవచ్చు. దాదాపు నెల రోజుల నుంచి కూడా ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారో అక్కడ భూ కబ్జాలు ఎక్కడైతే నిర్మాణారో వాటన్నిటిని కూడా కూల్చి అందులో భాగంగా ఇటు సన్నిహితుడైనటువంటి ప్రదీప్ రెడ్డి కూడా హైకోర్టుకు చేరి స్టే ఇవ్వాలి, హైడ్రా కూల్చకూడదు. బట్ లారీ ఇంకొకటి క్లారిటీ ఇవ్వండి. అంటే ఇప్పటికే నాగార్జున విషయంలో మనం చూసాం, ఎప్పుడైతే హైడ్రా అధికారులు అక్కడికి చేరుకొని అంటే చాలా ఒక భారీ బందోబస్తు మధ్యలో కూల్చివేయడం జరిగింది. అక్కడ మీడియా కూడా అలౌడ్ లేదు, మీడియాను కూడా అక్కడికి రానియనటువంటి పరిస్థితి. బట్ జన్వాడ ఫామ్ హౌస్ దగ్గర అట్లాంటి యాక్టివిటీస్ ఏమైనా కనిపిస్తున్నాయా? అట్లాంటి భారీ వాహనాలు, హిటాచీలు, జేసీబీలు ఏమైనా ఇప్పటికే చేరుకున్నాయా? నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉండబోతుంది? ఇప్పటికే కొన్ని ఊహాగానాలు, వార్తలు మాత్రం వస్తున్నాయి. సో ఈ రోజు ఏ క్షణమైనా కానీ జన్వాడ ఫామ్ హౌస్ ని కూల్చడానికి అధికారులు సమాయత్తం అవుతున్నారని చెప్పేసి. సో వాట్ ఈస్ ద రియల్ సిచ్యువేషన్ అక్కడ? శ్రీకాంత్, ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఎలాంటి బుల్డోజర్లు అయితే ఏమీ రాలేదు. ఇక్కడికి దాదాపు మధ్యాహ్నం నుంచి కూడా సర్వే జరుగుతుంది. ఎందుకంటే గత చాలా రోజుల నుంచి కూడా ఇక్కడ ఫిరంగి నాల ఏదైతే ఉందో దాన్ని ఆక్రమణ చేసి ఇక్కడ నిర్మాణం చేపడుతున్నారని చెప్పేసి కొన్ని వాటి మీదనే పరిశీలన చేద్దామని చెప్పేసి కొంతమంది ఇరిగేషన్ అధికారులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇక్కడ సర్వే మాత్రం చేయడం జరిగింది. ఎందుకంటే రీసెంట్ గా ప్రదీప్ రెడ్డి హైకోర్టులో స్టే రావాలని చెప్పేసి స్టే ఇవ్వాలని చెప్పేసి కోరడం కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫామ్ హౌస్ ఉందో అక్కడ మొత్తం కూడా నిర్మాణము ఎంత మేరకు ఉంది, ఎప్పటి నుంచి వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా పూర్తిగా సర్వే చేసిన తర్వాత అవి కరెక్ట్ గా ఉంటే ఏం పర్లేదు, లేకపోతే కూల్చివేసే క్రమం అయితే ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు వివరణ కోరడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే సర్వే చేసి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మొత్తం కూడా ఫామ్ హౌస్ ఇక్కడ ఫిరంగి నాల ఏదైతే ఉందో ఇక్కడ నుంచి కూడా లోపల 3 ఎకరాస్ లోపల కూడా మొత్తం కూడా ఇది ఫిలిం సినీ ప్రముఖులకు నేతలు కావచ్చు వాళ్ళందరూ కూడా సంబంధించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అదంతా కూడా పూర్తిగా సర్వే అధికారులు ఇక్కడికి చేరుకొని పూర్తిగా సర్వే చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఉన్నతాధికారులకి ఇచ్చిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి ఇక్కడ సమాచారం అందుతుంది. లహరి, ఇంకొక పాయింట్ ఇక్కడ గతంలో అంటే అప్పుడు రేవంత్ రెడ్డి అక్కడ డ్రోన్ ఎగిరేసినటువంటి క్రమంలో అది ఫామ్ హౌస్ కేటీఆర్ది అన్నటువంటి ఉద్దేశంతో అక్కడ డ్రోన్ ఎగిరేసినందుకు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో మనం చూసాం ఫామ్ హౌస్ ని ఎప్పుడైతే అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగిందో అది కూల్చివేసే ప్రక్రమంలో ఆ ఫామ్ హౌస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో హైకోర్టుకి వెళ్ళడం జరిగింది, స్టే తెచ్చుకోవడం జరిగింది. కేటీఆర్ కూడా అది నాది కాదు, నా ఫ్రెండ్ది లీజ్ తీసుకున్నా అని చెప్పడం జరిగింది. బట్ ఈ రోజు మీరు అక్కడ రీచ్ అయిన తర్వాత అధికారులతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? నిజంగానే అది బఫర్ జోన్ లో, ఎందుకంటే కేటీఆర్ ఒక మాట అనడం జరిగింది, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ FTL జోన్ లేదంటే బఫర్ జోన్ లో ఉంటే కనుక ఖచ్చితంగా నేనే కూలగొడతానంటూ చెప్పడం జరిగింది. అధికారులతో మాట్లాడారా? ఏమంటున్నారు? అది బఫర్ జోన్ లో ఉందన్న క్లారిటీ ఏమైనా వచ్చిందా? ఇప్పటి వరకు మధ్యాహ్నం నుంచి జరిగినటువంటి సర్వేలో భాగంగా ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? అధికారులు ఏమంటున్నారు? శ్రీకాంత్, ఇప్పటి వరకైతే ఇక్కడ చేసినటువంటి ఇరిగేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో సర్వే చేయడానికి వచ్చినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మాట్లాడడానికి ప్రయత్నించినా కూడా మాట్లాడడానికి నిరాకరించడం జరిగింది. సో మొత్తానికైతే ఇక్కడ ఫామ్ హౌస్ లో కూడా మొత్తం కూడా ఎవరి పేరు మీద ఉంది, ఎంత మేరకు ఉంది, ఎంత మేరలో ఇక్కడ ఫామ్ హౌస్ నిర్మించడం జరిగింది, ఎప్పుడు కట్టారు, గతంలో ఇక్కడ ఫిరంగి నాల కూడా ఒకటి ఉంది, ఈ ఫిరంగి నాలకు
చేసి ఇక్కడ నిర్మాణం చేపట్టారా, వీటన్నిటిపైన కూడా ఒక సర్వే చేసి ఆ సర్వేలో ఉన్న వాస్తవాలు ఎంత, అవాస్తవాలు ఎంత, ఇది నిజంగా కబ్జా చేసి నిర్మించారా, ఎంత మేరకు నిర్మించారు, ఎన్ని ఎకరాల్లో నిర్మించారు, ఇదంతా కూడా పూర్తిగా సర్వే చేసుకుని వెళ్ళడం జరిగింది. ఇదంతా పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన తర్వాత పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకు వస్తుంది. కానీ కేటీఆర్ మాత్రం ఇది గతంలో మనకి రీసెంట్ కూడా చెప్పడం జరిగింది, కేటీఆర్ ఫామ్ నాదైతే కాదు నా సన్నిహితుడిది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత అప్పుడప్పుడు కూడా ఇక్కడ ఫంక్షన్ చేసుకుంటాను కానీ నాది మాత్రం కాదు అని చెప్పేసి కూడా తను స్పష్టం చేయడం జరిగింది. సో మొత్తానికైతే ఇదొక హాట్ టాపిక్ గానే మారిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంత వాసులు కూడా చాలా మంది కూడా చెప్తున్నారు, ఇక్కడ ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టక ముందు ఇక్కడ ఫిరంగి నాలా అనేది ఒకటి ఉంది, ఆ నాల కూడా పూర్తిగా కనుమరుగైపోయిందని చెప్పేసి కూడా కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్తున్నారు. అయితే ఇంతకు ముందు చూసుకోవచ్చు ఫామ్ హౌస్ అయితే రాకముందు అయితే ఇక్కడ కేవలం ఒక సర్పంచ్, ఒక గ్రామ పంచాయతీ ఉన్నటువంటి సర్పంచ్ సంతకం మేర ఇక్కడ ఫామ్ హౌస్ నిర్మించారని చెప్పేసి కూడా మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో అదంతా కూడా పూర్తిగా కోర్టు కూడా ఆ వాదన జరిగింది. సో వీటన్నిటిపైన కూడా ఒక సర్వే మొత్తం కూడా కూల్చగొట్టాలా లేదా, ఇది నాల కింద ఉందా లేదా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లహరి. ఐల్ గెట్ బ్యాక్ టు యూ. మళ్ళీ మిగతా ఇన్ఫర్మేషన్ కోసం మీ దగ్గరికి వస్తాను. రైట్, సో మొత్తానికి ఫిరంగి నాలను ఆక్యుపై చేసి కబ్జా చేసి అక్కడ ఫామ్